ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన తర్వాత కూడా ఆయన మీద పెట్టినటువంటి తీవ్రమైన సెక్షన్లతో పెట్టినటువంటి ఫిర్యాదులు ఉపసంహరించుకోకపోవటం, ఆ కేసులను పోలీసులు తొలగించకపోవటం నిజంగా దారుణమైన విషయం. ఇది తప్పకుండా మీడియా స్వేచ్ఛ మీద, వ్యాఖ్యాతల మీద ఒత్తిడి తెచ్చేటటువంటి లేదా భయపెట్టేటటువంటి ఒక ప్రయత్నం అని చెప్పాలి. వీటికి నాగేశ్వరరావు ఎలాగో భయపడరు. నేను నా పోరాటం కొనసాగిస్తానని చెప్తున్నారు. ఆయనకు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. సమాచార లోపం వల్ల ఒక విషయం చెప్పాను, దాన్ని నేను దిద్దుకుంటున్నాను, దాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, మీ కోరిక ప్రకారం పవన్ కళ్యాణ్ మీద గౌరవం ప్రకారం అని చెప్పిన తర్వాత ఆయన మీద మాకు గౌరవం ఉంది కాబట్టి దీన్ని ఇంతటితో ఆపేయండి అని జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసిన తర్వాత కూడా ఎందుకు మార్పు రావట్లేదు, ఎందుకు కొనసాగుతుంది? ఆయన కూడా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన కూడా చేస్తారు కదా. కాబట్టి ఎందుకు ఈ ఉద్రిక్తత లేకపోతే ఈ వివాదాస్పద వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు? కొంతమంది ఇంకా అత్యుత్సాహ అనుకూల మీడియాలు రెచ్చిపోయి మళ్ళీ ఆయన మీద కొత్తగా చర్చలు పెట్టడము, ఏదో సాక్ష్యాధారాలు ప్రూఫ్లు అనుకుంటూ ఏవేవో సంబంధం లేని విషయాలు వినిపించడము, చూపించడము, ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు కొత్తగా పరకాల ప్రభాకర్ ఈ ఎన్నికల ఓటింగు పోలింగు దానికి సంబంధించి చెప్పిన దాన్ని కూడా జోడిస్తున్నారు. ఇట్లా పరకాల ప్రభాకరు మీరు కోరి కమ్యూనికేషన్ సలహాదారుగా పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ఆయన ఒక్కసారిగా రాంగ్ కమ్యూనికేషన్ ఇస్తున్నాడని ఆయన మీద దాడి చేస్తే అట్లా ఆయన లేవనెత్తున్న అంశాలు దేశమంతటికి సంబంధించినవి, ఎన్నికల కమిషన్కు సంబంధించినవి, అవేవి ఆంధ్రప్రదేశ్ మీద ఇంకోటి కాదు. అది ప్రధానంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ విధానాలు వాటి మీద. ఆ మాటకు వస్తే అసలు ప్రభాకర్ కానీ లేకపోతే వీళ్ళెవరూ లేని బెంగాల్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి కదా. స్వయంగా సుప్రీంకోర్టులో వస్తే సిజేఐ సూర్యకాంత్ వాటి మీద మీరు వేరుగా పిటిషన్ వేసుకోండి అని చెప్పారు కదా. ముందుగానే వాళ్ళకి ఆ మేరకు రావడానికి ఒక ఏమనాలి గవాక్షం విండో తెరిచిపెట్టింది కదా సుప్రీంకోర్టు. కాబట్టి అనేక అంశాలు వస్తాయి ప్రజా జీవితంలో, రాజకీయాల్లో విమర్శలు, విభేదాలు, లేకపోతే విభిన్న కథనాలు వస్తుంటాయి. ఎక్కడైనా పొరపాటులో గ్యాప్లో వస్తే వాటిని చక్కదిద్దుకోవాలి. లోపాలు తప్పులు జరిగితే దిద్దుకోవాలి. అంతేకాని చూపించిన వాళ్ళ మీద దాడి చేయటము, వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదించటము, వాళ్ళని రకరకాలుగా అవమానించాలని ప్రయత్నించటం ఇదేం జరగదు, కుదరదు. ఇది ఇప్పటికి గతంలో చాలామందిని పెట్టారు, కేంద్రంలో పెట్టారు. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు ఇలాంటి వాటిలో కీలక వ్యాఖ్యలు చేసింది. మానవ హక్కులకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ గారు నార్వే వెళ్తే అక్కడ ఆ మహిళా జర్నలిస్ట్ అడిగితే అది అంతర్జాతీయమైన వివాదమైంది. వీటి నుంచి మనం ఏం నేర్చుకోమా? అసలు నా ప్రశ్న, జనసేన చేసిన ప్రకటనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదా, వాళ్ళే ఊరికినే లాంఛనంగా చేశారా? ఎందుకంటే ఆ తర్వాత కూడా నాగేశ్వర్ ఏమి జనసేనను పవన్ కళ్యాణ్ ఆయన ఏమీ అనలేదు కదా. ఎందుకు ఆయన మీద ఇవన్నీ చేస్తున్నారు? అర్థం లేని ఆరోపణలు ఏవేవో తీసుకొని వచ్చి ఎందుకు చెప్తున్నారు? ఈ అత్యుత్సాహంతో ఎక్కడికి తీసిపోతున్నారు? ఒకప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడించిన వాళ్ళే కదా, మేమంతా మాట్లాడిన వాళ్ళమే కదా. కాబట్టి చాలా దారి తప్పిపోతుంది. ఇది బెడిసి కొడుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది తప్ప వీటి వల్ల అందరూ కూడా మాట్లాడడం మానేస్తారు, విమర్శలు చేయరు. విమర్శలు లేకపోతే సూచనలు లేకపోతే ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంతకుముందు వీళ్ళు ఎన్ని చేశారు అలా చెప్తే? వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు ఎప్పుడూ అధికారంలోకి రాకుండా అభిప్రాయాలు మాత్రం చెప్పే వాళ్ళకి వీటితో సంబంధం ఏముంటుంది? కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ పరకాల ప్రభాకర్ కానీ వాళ్ళు విభిన్న కోణాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. నాగేశ్వర్ రాజకీయ అంశాలు, రాజకీయ కోణాలు, అవకాశాలు ఆయన చెప్తున్నారు. ప్రభాకర్ ఖచ్చితంగా ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ఆధారంగా కొన్ని అంశాలు ముందుకు తెస్తున్నారు. వాటికి సమాధానం కావాలి తప్ప ఆయన ఏదో అనుకోవటం ఇది చాలా పొరపాటు.